హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కలర్‌ఫుల్ దోస తినాల్సిందేనండి. ఎలా తయారు చేయాలో చూద్దాము. మల్టీగ్రెయిన్ పిండితోటి దోస పిండిని రెడీ చేసుకోవాలి. మల్టీగ్రెయిన్ పిండి ఎలా చేయాలనేది కింద లింక్ ఇస్తానండి చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ పూసుకొని, ఫస్ట్ పెనానికి ఆయిల్ పూసుకొని దోస వేసుకోవాలండి. ఇంక తర్వాత ఆయిల్ ఎయ్యం మనము. ఫస్ట్ లేయర్‌గా డ్రై ఫ్రూట్ పొడి జల్లుకోవాలి. తర్వాత నల్ల కారం అండి. ఇది ఇడ్లీ కారపొడి గానీ, నల్ల కారం గానీ, ఎర్ర కారం గానీ మీ ఇష్టం ఏదైనా గానీ జల్లుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ జల్లుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలేసుకోవాలి. తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము జల్లుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అండి, లోపల విత్తనాలు లేకుండా కట్ చేసుకోవాలి. సన్నగా తురుముకున్న బీట్రూట్ కూడా, తర్వాత సొరకాయ తురుము కూడా వేసుకోవాలి కొంచెము. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ఫైనల్గా కొత్తిమీర సన్నగా కట్ చేసింది జల్లుకోవాలండి. ఇంకా పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. దాన్ని సగం ఉడుకుతాయి అన్నమాట కూరగాయలు. ఇంక ఈ విధంగా కాల్చుకున్న తర్వాత నేను పిల్లలకి కానీ ఇంకా మీరు ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఫస్ట్ పూసిందే. మీరు ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇట్లాగా లంచ్కి కానీ డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ దేనికి తీసుకున్నా కడుపు నిండా తినొచ్చు, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అందరూ ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.